తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు కేసీఆర్ అంటే శాసనం, ఆయన మాటే ధర్మశాసనం. ప్రగతి భవన్ నుంచి కనుసైగలతో పాలన నడిపిన ఆయన ఇప్పుడు ఆ శక్తి, ఆ సహనం పూర్తిగా మాయమైపోయాయా? చేతిలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అంతర్గత సమస్యలతో బలహీనపడి కూలిపోతుందా? కేసీఆర్ మాత్రం నిస్సహాయంగా కూర్చున్నారా? రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ రాజకీయ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన కవిత ఎపిసోడ్ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. గడిచిన 2 రోజుల్లో ఆమె పూర్తిగా ఓపెన్ కావడమే కాదు, తన శత్రువులు ప్రత్యర్థులు ఎవరన్న మ్యాటర్ ను ఓపెన్ గానే చెప్పేశారు. తనపై కత్తి దూసే వారెవరు, అందుకు మినహాయింపు ఎవరన్న విషయాన్ని కూడా క్లియర్ కట్ గా ఆమె చెప్పేశారు. అదే సమయంలో తండ్రికి, అన్నకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. కవిత మాటలిప్పుడు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. కేసీఆర్ లాంటి సీనియర్ రాజకీయ నేతకు ఎవరేంటూ చెప్పాల్సిన అవసరం ప్రత్యేకంగా ఉందా? కేసీఆర్ రాజకీయ ప్రయాణాన్ని చూస్తే అందులో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. వాటిని కేసీఆర్ ఎంతలా తెలివిగా అధిగమించారో అందరికీ తెలిసిందే. సైకిల్ పార్టీ నుంచి బయటకొచ్చేసి సొంతంగా పార్టీ పెట్టారు. స్వరాష్ట్రం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. రాదు రాదు అన్న తెలంగాణను సాధించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేశారు. అంతేకాకుండా పార్టీని అధికారంలోకి తీసుకురావడం, తిరుగులేని విధంగా 10 ఏళ్లు పాలించారు. అయితే ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ రాజకీయ జీవితం మొత్తం గతుకులమయం. ఆయన ఎప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదన్న విషయంపై ఉన్న క్లారిటీ అంతా ఇంత కాదు. తన చుట్టూ ఉన్న వారిలో ఎవరిని ఎంతమేర వాడాలి, ఎంతమేర దగ్గరకు తీసుకోవాలి, ఎవరిని ఎప్పుడు దూరం పెట్టాలన్న దానిపై కేసీఆర్ కు ఉన్నంత స్పష్టత మరెవరికీ ఉండదనే మాట రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. తాతకు శుద్ధులు నేర్పిన చందంగా కేసీఆర్ లాంటి రాజకీయ పార్టీ అధినేతకు ఆయన కుమార్తె పాఠాలు చెప్పడం, అలర్ట్ చేయటం లాంటివి. అలర్ట్ చేయటానికి మించిన కామెడీ మరేముంటుంది? కేసీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి దాన్ని తుంచేయాలని, దాని ఉనికి లేకుండా చేయాలన్న ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. అన్నిసార్లు ఫెయిల్ అయ్యాయి. అంతేకాదు, రాజకీయంగా ఆయన్ను దెబ్బతీసేందుకు చేసిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. వీటిని తట్టుకున్న కేసీఆర్ కు పార్టీలో ఉన్న ఇంటి దొంగలు ఎవరు, వారిని ఎప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి అన్న విషయాలు కుమార్తె కవిత చెబితే కానీ తెలియకుండా ఉంటుందా? అయితే మొన్నటి వరకు తన తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నట్టు సంచలన ఆరోపణలు చేసిన కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు తండ్రిని పల్లెత్తు మాట అనని ఆమె తాజాగా మాత్రం ఆయనతో పాటు తన అన్న కేటీఆర్ ను చేర్చడం కనిపిస్తోంది. హరీష్ రావు, సంతోష్ రావు మైకవన్నె పులులు అని హాట్ కామెంట్స్ చేశారు. తనను ఈ రోజు పార్టీ నుంచి బయటకు పంపారని, రేపు రామన్నకు మీకు ఇదే ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని కేసీఆర్కే పత్రికాముఖంగా చెప్పే ధైర్యం కవిత చేస్తారని, అలాంటి కామెంట్స్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. అలాగే బీఆర్ఎస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం రావాలి అంటూ కవిత వ్యాఖ్యానించడం స్టేట్ పాలిటిక్స్ లో కాకరేపుతోంది. బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునేందుకు తనను పార్టీ నుంచి బయటపడేశారని కవిత చెప్పడం మామూలు విషయం కాదని చెప్పాలి. తన తండ్రి ఎదుట నిలబడి మాట్లాడే ధైర్యం కూడా చేయని దానికి భిన్నంగా తాజాగా ఆమెలో వచ్చిన మార్పు వెనుక లెక్కలు చాలానే ఉన్నట్టు చెప్పాలి. మొన్నటి వరకు తండ్రిని తప్పించి అందరినీ టార్గెట్ చేసిన ఆమె ఇప్పుడు అన్నను కూడా ఆ జాబితాలో చేర్చడం చూస్తుంటే ఆమె తన లక్ష్యాన్ని ఎవరికి ఎక్కువ పెట్టాలన్న దానిపై పక్కా ప్లానింగ్ తో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తన రాజకీయ ఎత్తుగళ్లతో ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే కేసీఆర్ కు మీ చుట్టూ కుట్ర జరుగుతోంది నాన్నోయ్ అంటూ కవిత చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఒకప్పుడు కేసీఆర్ ఇతర పార్టీలను చిన్నాభిన్నం చేసే వ్యూహకర్త. కాంగ్రెస్, టీడీపీ లాంటి జైంట్స్ కూడా ఆయన ప్లాన్లను తట్టుకోలేక వెనకడుగు వేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.
ఇతర పార్టీలు బీఆర్ఎస్ ను బలహీనపరచడం లేదు. అంతర్గత గందరగోళమే పార్టీని కూల్చేస్తోంది. అయినా కేసీఆర్ మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. ఇది ఆయన చాణక్యం. గెలుపు సందర్భాల్లో మాత్రమే వెలుగులోకి వచ్చేదే, కానీ కష్టాలు వచ్చినప్పుడు ఏదీ పనికిరాదన్న వాస్తవాన్ని బహిర్గతం చేస్తోంది. మొత్తానికి చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ తన సొంత కోటలోనే బందీగా మారిపోయిన నాయకుడిగా మారారన్న చర్చలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.